మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ఈరోజు మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం 7వ వార్డు దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ టీడీపీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గొప్ప విజయాన్ని అయితే సాధించింది. సో ఆ యొక్క సందర్భంగా ఇక్కడ వేడుకలు అయితే జరుపుకుంటున్నారు. మనం ప్రజెంట్ 7వ వార్డు కార్పొరేటర్ అయినటువంటి పిల్ల వెంకట్రావు అండ్ తదితర నాయకులు టీడీపీ నాయకుల దగ్గర అయితే ఉన్నాము. అండ్ జనసేన నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. సో ఒకసారి వీళ్ళ మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ ఎలా ఉంది టీడీపీ గెలుపు? అంటే చరిత్రలో ఎప్పుడు ఎటువంటి గెలుపు అయితే చూడలేదు. మన ఆంధ్రప్రదేశ్ అయితే కానీ భారతదేశం కొద్దిగా ఇటువంటి గెలుపు అయితే ఇది ప్రపంచానికి ఉత్కంఠగా ఉంది. ఈ గెలుపు ఎంత దీనిగా జనం వేడెక్కున్నారని, జనం తాలూకు బాధలు ఎంత దీనిగా ఉన్నాయని, మరి ఈరోజు మోడీ గారు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు, మరి బీజేపీ సపోర్టు, ఈ కూటమి చాలా అద్భుతమైన గెలుపు. ఇది 5 సంవత్సరాలు బాధలు పడి 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 అందరూ కూడా ఎప్పుడు విముక్తి కలుగుతుంది అనుకొని ఈ విముక్తి ఈ రకంగా చూపించింది. ఈ గెలుపు కారణం అని అనుకుంటున్నాం. గెలుస్తారనేది నమ్మకం అయితే ఉంది, కానీ ఇన్ని సీట్లు వస్తాయని మీరు ఎప్పుడైనా అంటే ఎంతగా ఎవరు ఊహించలేదు. మా నాయకుడే ఊహించలేదు ఇన్ని సీట్లు వస్తాయంటే. జనంలో ఎంత ఉద్రేకంతో ఉన్నారని, ఎంత బాధతో ఉన్నారని, ఎంత కసితో ఉన్నారని ఎప్పుడు కూడా మా నాయకుడు కూడా ఊహించలేదు. మనం ప్రజెంట్ భీమిలి కోసం మాట్లాడుకుందాం. భీమిలి నియోజకవర్గం అనేది అతిపెద్ద నియోజకవర్గం, 175 నియోజకవర్గాల్లో. సో ఈ భీమిలికి మీకు కావాల్సింది ఏంటి? మీరు ఏం చేయించుకుంటారు? మీ యొక్క నాయకుడు, మీ ప్రియమైన నాయకుడు గంటా గారిని అయితే మీరు గెలిపించుకోవడం. గతంలో గంటా గారు మాకు ఏమేమి కావాలో ఇంచుమించి అన్ని పనులు చేసి పెట్టారు గతంలో ఆయన ఉంటుండగా ఉన్నప్పుడు. కానీ 2 తర్వాత వచ్చిన తర్వాత కనీసం కొత్తగా డెవలప్ అయిన రోడ్లు కానీ, కొత్తగా కావాల్సిన డ్రైన్స్ కానీ ఎక్కడ పూర్తి అవ్వలేదు. కనీసం ముట్టుకోలేదు ఈ 5 ఏళ్ళు కూడా. ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు. ఎవరికైనా పూర్తిగా ఇళ్ల స్థలాలు కానీ అవి కానీ ఇవి కానీ అన్నీ అమ్ముకున్నారు. చాలా మటుకు అమ్ముకొని చేసుకున్నారు. వాళ్ళు నచ్చినట్టు చేసుకున్నారు. ఎవరైనా గట్టి మాట్లాడితే వాళ్ళు తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టడం, జైల్లో పెట్టడం, సాయంత్రం వరకు ఉంచడం, ఈ టైప్లో చేసుకొచ్చారు. అంత నిర్బంధించి ఈ 5 సంవత్సరాల పాలన చేశారు. ఈరోజు అందరికీ విముక్తి కలిగినట్టు అయింది. ఈరోజు మాకు కావాల్సింది డెవలప్మెంట్. ఉన్న డ్రైన్స్ కానీ, ఇక్కడ రోడ్లు కానీ, ఇవే మెయిన్ డెవలప్మెంట్. తర్వాత ప్రతి ఏరియాలో, ప్రతి విలేజ్లో కళ్యాణ మండపం కావాలని అడుగుతున్నాం. ప్రతి ఊరికి ఒక కళ్యాణ మండపం ఉంటే ఈ రోడ్లు దాటి వెళ్ళడం కొద్దిగా ఇబ్బందిగా ఉంది అందరికీ. అది కళ్యాణ మండపం ఒకటి అడుగుతున్నాం అందరికీ. ఇవి కూడా చెప్పడం జరిగింది. మరి అలాగే ఇక్కడ మెయిన్ బ్రిడ్జి ఒకటి కొద్దిగా వెడల్పు చేయాలని, అది ఎంపీ గారిని, భరత్ గారిని పట్టుకొని నేషనల్ హైవే వేజ్ కాబట్టి దాన్ని చేయాలని కోరుకుంటున్నాం. సో భీమిలికి సంబంధించి గంటా గారు నించునే ముందు ఏవైతే వాగ్దానాలు, మనం ఇక్కడ మెయిన్ భీమిలి అనేసరికి ఐటీ హబ్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయడం కానీ ఆ యొక్క విధంగా ఏమైనా అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయి అంటే ఐటీ హబ్కి కంపల్సరీగా అడిగాం. చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించే అవకాశాన్ని కల్పించమని కూడా అడగడం జరిగింది. సో భీమిలికి వచ్చేసరికి ప్రధానంగా చూసింది వాటర్ సమస్య, నీళ్ళ సమస్య అయితే ఎక్కువగా ఉంది. సో దీన్ని ఏమైనా దృష్టి తీసుకెళ్లే అవకాశం ఉంది? నీళ్ళంటే ఇక్కడ తుమ్మరిగడ్డ అనే ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉంది. దాన్ని కొద్దిగా లోతు చేస్తే మాకు వాటర్ ప్రాబ్లం ఉండదు. అది చాలా పెద్ద 650 ఎకరాలు. అది దాన్ని కానీ లోతు చేసి అక్కడ స్టోరేజ్ ఉండడం వల్ల ఎండాడ, మధురవాడ ఈ ప్రాంతాలన్నింటికి ఆ వాటర్ సరిపోద్దని మేము కూడా అనుకుంటున్నాం. సార్ ఎలా ఉంది టీడీపీ గెలుపుని ఎలా తీసుకుంటున్నారు? టీడీపీ కార్పొరేటర్గా మీరు ఎలా తీసుకుంటున్నారు? చెప్పండి. అందరికీ నమస్కారం. ఈ రోజున చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఓటు వేసేటప్పుడు ఎవరికి వేస్తున్నారు, ఏమి చేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారు, ఏంటి అనేది ఎవరికి కూడా తెలీదు. సైలెంట్ ఓటు. కనీసం నాకు జ్ఞాపకం చేసి ఇప్పుడు నాకు 61 సంవత్సరం. నా చరిత్రలో కూడా లేదు. ప్రతి అపార్ట్మెంట్లో కిందకు దిగడం కానీ, ఏసీలో ఉన్నవాళ్ళు కానీ కింద దిగడం రాని కానీ, తిరుపతి వెళ్తే 5-6 గంటలు ఎలాగైతే దర్శనానికి ఎలాగ లైన్లో ఉంటారో అలాగే మ్యాక్సిమం 4-5 గంటలు లైన్లో ఉండి క్లాస్ ఓటింగ్ అంతా చదువుకున్న వాళ్ళం అందరూ కూడా ఈ దుర్మార్గుడు వస్తే మనం అందరం కూడా చాలా ఇబ్బంది పడిపోతాం. ఇప్పటికే 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు ఎవరో ఒక పేద కుటుంబం ఉంటుంది. ఆ కుర్రవాడిని వాళ్ళు ఇంజనీరింగ్ చదివించుకున్నారు. ఇంజనీరింగ్ చదువుకుంటే ఆ కుర్రవాడు ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు కదా అని చెప్పేసి ఎంతో కళ్ళగా అన్నారు. వాడికి కనీసం ఇక్కడ ఉద్యోగం దొరక్క హైదరాబాద్ వెళ్ళారు.
హైదరాబాద్లో ఆడికి 20,000 25,000 ఇస్తే వాళ్ళ పిల్లల తల్లిదండ్రులకి ఏం పంపిస్తాడు, వాడు అక్కడేం తింటాడు? అలాంటి చాలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ లేవు. మా భవిష్యత్తు అంతా కూడా బాగుంటుంది. మాకు గంటా శ్రీనివాసరావు గారు మా అదృష్టం కొలిది ఇక్కడ ఎమ్మెల్యే మంచి మెజారిటీ మీద 92,000 మెజారిటీ మీద మా ఆయన గెలవం గారు జరిగింది. ఇక్కడ 2014-19 వరకు కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉండేవారు. ఆ మధ్యలో ఈ మహానుభావుడు మన అవంతి శ్రీనివాసరావు గారు ఇక్కడ ఆల్రెడీగా ఎమ్మెల్యేగా చేస్తే ఉన్నారు. అయితే అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏమీ లేవు, అంత కక్ష సాధింపే జరిగింది. అయితే ఈ కక్ష సాధింపులో కూడా ఏమి కూడా ఒక్కళ్ళు కూడా ఏమి మంచి జరగలేదు. కొన్ని రోడ్లు చాలా ఉండిపోయి, కొన్ని డ్రైనేజీలు కూడా కొన్ని ఉండిపోయి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అన్నీ శుభ్రంగా పూర్తి చేస్తారని చెప్పేసి మా గంటా శ్రీనివాసరావు గారి మీద మంచి నమ్మకం పెట్టుకున్నాం. మాకైతే మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ ప్రజలకు కానీ మొత్తం అందరం ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అందరికీ కూడా జనసేన పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ బీజేపీ పార్టీ వాళ్ళకి కానీ అలాగే ఉన్న పార్టీ వాళ్ళకి అందరికీ కూడా ప్రజలకు అందరికీ కూడా నిజంగా ఆ సైకో పోయింది, సైకిల్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు మంచి మార్గంలో అందరినీ నడిపిస్తారు, మంచి మార్గంలో మనం అందరం నడుస్తాము, మనకి అందరికీ కూడా మంచి పనులు అవుతాయి అని చెప్పేసి కూడా మంచి ఆశ పెట్టుకొని ఆ చంద్రబాబు నాయుడు గారి మీద. అయితే మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి మంచి అవకాశం కల్పిస్తున్నారు, ఇంకా కల్పించబోతారు కూడా. ఇంకా కొన్ని ఉన్నాయి, అన్నీ కూడా మంచి జరుగుతుంది. అందరం కూడా హాయిగా బాయిగా అందరూ ఆనందంగా ఉంటామని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈ సభ మార్గంలో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చెప్పండి, అంటే ఈ యొక్క అఖండ విజయాన్ని మీరు ఎలా తీసుకుంటారు? అఖండ విజయానికి ముందు ఎన్ని కష్టాలు పడ్డాము, ఎన్ని ఇబ్బందులు పడ్డాము, ఐదు కాలంలో కూడా మనమందరం కూడా చూసాం. మీ పత్రికా విలేకరులు కూడా కళ్ళ కట్టినట్టు కూడా అన్నీ కూడా చూపించారు, ఎన్ని బాధలు పడ్డాం అనేది. ఈ ఆంధ్ర రాష్ట్రం ఎంత వెనకబడిపోయి ఉన్నది, అలాగే యువతకి ఎంత భరోసాగా ఉండేది, ఎంత డెవలప్మెంట్ ఉన్నది కూడా వెనకబడిపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, యువతకి ఉద్యోగాలు కానీ, అలాగే అన్నా క్యాంటీన్లు కానీ, అలాగే చంద్రన్న బీమా కానీ, అలాగే ముందు ప్రజావేదిక అనేది ముందు జగన్మోహన్ రెడ్డి దాని మీద పతనం పెట్టాడు. అది ప్రజలు ఎక్కడికి వెళ్ళినా ప్రజావేదికకి వెళ్ళి అక్కడ ఏదైనా వాళ్ళు బాధ తెలుసుకునే ప్రజావేదికని కూల్చాడు. ఆ తర్వాత అమరావతి మీదకి వెళ్ళి అమరావతి రైతుల మీద ఇబ్బందులు పెట్టి, తర్వాత అన్నా క్యాంటీన్ల మీద మన కార్మికుల మీద కడుపు కొట్టాడు. ఈ అంతా కూడా కలిసి ఒక్కసారే ఒక షూట్ ఆర్ట్గా జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చాయి. ప్రతిపక్షం కూడా లేని పరిస్థితి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. దీని అంతటికీ కూడా ప్రజలు ఆమోదం పలికి మంచి బుద్ధి చెప్పాలనే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడికి ఓటేసి గెలిపించారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.